మెదక్ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నేను ఈరోజు సిద్దిపేటలో డిగ్రీ కళాశాల కోమటి చెరువు ప్రాంతం లోపల వాకర్స్ అందరినీ కలుసుకునేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. కలిసిన ప్రతి వాకర్ నుంచి వచ్చినటువంటి అభిప్రాయం ఈ ఎన్నికలు దేశ భవిష్యత్తు కోసం దేశానికి ప్రధానమంత్రి ఎవరు ఉండాలనేటువంటి అంశం మీద జరుగుతున్నటువంటి చర్చ. ఖచ్చితంగా మూడోసారి ఈ దేశానికి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు ఉంటేనే బాగుంటుందనేటువంటి అభిప్రాయాన్ని మెజారిటీ ఆఫ్ ద వాకర్స్ ఎక్స్ప్రెస్ చేయడమే కాకుండా ఖచ్చితంగా ఈ ఎన్నికలు ముఖ్యమంత్రినో ఎమ్మెల్యేనో కౌన్సిలర్లను చేసేటువంటి ఎన్నికలు కావు కాబట్టి భారతదేశ భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని ప్రపంచమంతా శ్లాఘిస్తున్నటువంటి నాయకుడు నరేంద్రుడి నాయకత్వంలో హ్యాట్రిక్ ప్రధానమంత్రిగా మూడోసారిని వారు గెలిపించేందుకు ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు. గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచినటువంటి ఎంపీ గారు పార్లమెంట్లో మాట్లాడినటువంటి విధానం, కనీసం ఈ జిల్లా సమస్యలను లేవలెత్తలేకపోవడం అనేటువంటి అంశాలు ప్రజల మదిలో ఉన్నాయి. 3 సంవత్సరాల టెన్యూర్లో రఘునందన్ రావు ఎమ్మెల్యేగా దుబ్బాక నియోజకవర్గ సమస్యలు కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక